श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायम्। ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఫ్రెండ్స్తో గొడవలు పెట్టుకోద్దమ్మా, అందరితో చక్కగా ఆడుకోవాలి, సరేనా? ఈ రోజు నీకు లంచ్ బాక్స్లో నీకు ఇష్టమైన కర్రీ పెట్టాను, మొత్తం తినేయాలి, కొంచెం కూడా వదలొద్దు. టీచర్స్ చెప్పింది బాగా వినమ్మా. సరే, ఈవినింగ్ నువ్వు వచ్చాక మనం బయటకు వెళ్దాం తల్లి, ఓకేనా? ఏంటి ఈ పిల్ల ఇంకా లేవలేదు? ఎంత టైం అవుతున్నా? నేహా, 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 ఏంటి డోర్ తీసే ఉంది? అమ్మ నేహా, అమ్మ నేహా, నేహా, కానిస్టేబుల్ సార్, క్లూస్ టీమ్ని పిలిపించండి. ఓకే సార్.
సీఎం గారు అబ్బాయి హత్య కేసుపై సీఎం గారు ఏమీ స్పందించకపోవడం చాలా అనుమానాలకు తావిస్తుంది. సీఎం గారు మీడియాతో మాట్లాడుకోవడం చాలా అనుమానంగా ఉంది. ఏంటి రిపోర్ట్? సూసైడ్ సార్. అంతా క్లియర్గా ఉందా? ఎస్ సార్. సార్ రిపోర్ట్ వచ్చింది సార్. సూసైడ్ అయినా వచ్చింది. ప్రెస్ నోట్ ఇవ్వమంటారా సార్? సీఎం గారి అబ్బాయి మరణానికి సంబంధించి గత వారం రోజులుగా జరిగిన ఎంక్వైరీలో సీఎం గారి అబ్బాయిది మర్డర్ కాదు, ఇది ఖచ్చితంగా సూసైడ్ అని రిపోర్ట్ వచ్చింది. అతనికి అతని గర్ల్ ఫ్రెండ్ మధ్య మనస్పర్ధలు రావడంతో వాళ్ళిద్దరూ కలిసి సూసైడ్ ఆ చేసుకున్నారు. మనస్పర్ధలకు కారణం సీఎం గారు కాదంటారా? ముమ్మాటికి కాదు. మా ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరిగింది. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. సీఎం గారు అబ్బాయి కాబట్టి ఈ కేసుని ఏమైనా సిబిఐకి అప్పగిస్తారా సార్? లేదు, ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. సీఎం కొడుకు దుర్మరణం, సీఎం కొడుకు హఠాన్ మరణం. ఏ పిఏ సార్ చెప్పండి సార్. ఇందులో ఏముందో చూడు. సీఎం గారు అబ్బాయిది నిజంగా ఆత్మహత్యేనా లేక హత్యని ఆత్మహత్యగా ప్లాన్ చేశారా? ఎన్నో అనుమానాల మధ్య పోలీసులు ఈ కేసుని ఆత్మహత్యగా డిక్లేర్ చేసి కేసును క్లోజ్ చేయడం కొసమెరుపు. నేను అందులో ఏముందో చదవమని చెప్పడం లేదు. అది రాసిన వాడెవడో నా ముందుకు తీసుకురమ్మని చెప్తున్నా. ఓకే సార్. వెళ్ళు. సార్ తీసుకొచ్చాను సార్. నమస్కారం. కూర్చో. అపోజిషన్ పార్టీ వాళ్ళంత ఇచ్చారు. దేనికి సార్? నా కొడుకుది హత్య ఆత్మహత్య అని క్విజ్ పెట్టడానికి. సార్ నాకు తెలిసి మీ కొడుకుది మర్డర్ అనే అనిపిస్తుంది సార్. అయ్యుండొచ్చు. అయితే నా కొడుకు తిరిగి వస్తాడా? రాడు కదా. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మీ కొడుకు సార్. కొడుకే, కానీ చచ్చిపోయిన కొడుకుని ఎవడు చంపాడో కనుక్కుని పగ తీర్చుకునేంత తీరిక నాకు లేదు. అసలే ఎలక్షన్ టైం. నాకు పగ కన్నా పదవే ఇంపార్టెంట్. సో మూసుకుని గవర్నమెంట్ యాడ్స్ 4 తీసుకుని పొట్టగడుపుకో. సార్ యాడ్స్ కన్నా నాకు నిజమే ఇంపార్టెంట్ సార్. పేపర్ని నేను నిజాయితీగానే నడిపిస్తాను సార్. చూడు, ఉంచుకున్నది నడుంకి వడ్రాణం అడగాలి కానీ మెళ్ళో తాళి కాదురా. 2 బంగారవే. కానీ తేడా ఏంటంటే నా కొడుకు మర్డర్కి నీ పోస్ట్ మార్టంకి ఉన్నంత తేడా ఉంది. రేపటి నుంచి నీ పేపర్లో వచ్చే ప్రతి యాడ్ నా పార్టీకి హెల్ప్ కావాలి. రండి కూర్చోండి. ఏంట్రా సడన్ గా పిలిచావు? మీ అందరినీ ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి పిలిచాను రా. ఇన్ని రోజులుగా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల నేను ఈ పేపర్ని నిజాయితీగా నడపగలుగుతున్నాను రా, నిజాన్ని ఆధారం చేసుకొని. కానీ నేను రాసిన ఒక వార్త చదివి ఒకడు నన్నే అవమానించి నా అభిమానాన్ని హర్ట్ చేశాడు. ఎవడ్రా వాడు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏయ్, ఐమ్ సారీ సార్. నన్ను అవమానించింది వేరెవరో కాదు, ఈ స్టేట్ చీఫ్ మినిస్టర్. అసలేం జరిగిందిరా? అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు? రే ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను నేను. మీరు ఈ క్లోజ్ అయిన కేసుని అన్అఫిషియల్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇది సూసైడా కాదా అని తేల్చి చెప్పండి నాకు. ఇది మర్డర్ అని ప్రూవ్ అయితే మాత్రం నేను సీఎం మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాను రా. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఓకే, షూర్.
నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ కేస్ తాలూకు ఫైల్ తెచ్చాను. జస్ట్ గో త్రూ ఇట్. హే హాయ్ హాయ్ ఏంటి పార్టీకి ఇలాంటి డ్రెస్ వేసుకునొచ్చు బాలేదా దిస్ ఇస్ స్ట్రైట్ పార్టీ యు నో యు షుడ్ డ్రింక్ నైస్లీ అండ్ యు షుడ్ లుక్ సో హాట్ ఇప్పుడు బాగున్నాం కమ్ హే గైస్ హలో హియర్ ఇస్ మై ఫ్రెండ్ నేహా హాయ్ హే షీ ఇస్ మై ఫ్రెండ్ నేహా హాయ్ రతన్ హే షీ ఇస్ మై ఫ్రెండ్ హే హాయ్. దిస్ ఇస్ నేహా నో నాకు అలవాట్లేదు యా జ్యూస్ ఇస్ ఓకే Go get it. And she's my girlfriend. హాయ్ హాయ్ నేహా ఐఎమ్ సంతోష్ ఓ షిట్ కమ్ ఆన్ క్విక్లీ ఇటువైపు యా దిస్ సైడ్ రండి. యా ఓ త్వరగా రండి. ప్లీజ్ స్టాప్. అసలు మీరు ఎందుకు అంతలా నవ్వుతున్నారు? ఏం లేదు, నథింగ్. పెద్ద స్టేట్ సీఎం కొడుకు పోలీస్ సైరన్ వినగానే కోడి తొక్కి పారిపోయాడు చూడు. హలో హలో, సీఎం కొడుకుని కాబట్టే పారిపోయాను. అదే మీలాంటి వాళ్ళు దొరికారనుకోండి, వార్నింగ్ ఇచ్చో వన్ డే కౌన్సిలింగ్ ఇచ్చో వదిలేస్తారు. అదే నేను దొరికాను అనుకోండి, దసరా పండుగ జరిపినట్టు వారం రోజులు అపోజిషన్ వాళ్ళు మీడియా వాళ్ళు జాతర జరిపిస్తారు. చెప్పుండొచ్చు కదా. నేనెందుకు చెప్పాలి? అయినా పోలీసుల్ని చూసి నీ పరువు గుర్తొచ్చింది, కానీ ప్రేమ గుర్తుకు రాలేదు కదా. వదిలేసి వచ్చేసావు. అందుకే సెలబ్రిటీల్ని, నీలాంటి సీఎం కొడుకుల్ని నమ్మకూడదు. అదేంటే సీఎం కొడుకంటే ఏదో అనుకున్నా, కానీ తనేంటి అంత ఇన్నోసెంట్ గా ఉన్నాడు? చూడు నేహా, నిన్న నైట్ పార్టీలో రతన్ తన గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేశాడు. అతనికి తను ఒక్కరితే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అతని లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు. ఎవరితో ఎలా మాట్లాడాలో తనకు బాగా తెలుసు. అంత మాత్రాన రతన్ మంచివాడేనని ఎలా కన్ఫర్మ్ చేస్తావు?
సీఎం గారు చాలా బిజీగా ఉన్నారు సార్, తర్వాత మాట్లాడతారు. ఓకే. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఈ మధ్య ఫిట్నెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఏం చేయమంటావురా, ఈ మధ్య వయసుతో పాటు గర్ల్ ఫ్రెండ్స్ కూడా పెరిగిపోయారు. వాళ్ళకి నేను కనిపించాలి కానీ నా వయసు కనిపించకూడదు కదా. సంతు, ఏయ్ నువ్వేంటి ఇక్కడ? కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు రాజా. ఇది మీ నాన్నకు సంబంధించిన మనిషి. నాన్న, అది నా గర్ల్ ఫ్రెండ్. అది నిన్నటి వరకు, అది ఇప్పుడు సీఎం గారికి పిఎం, అంటే పర్సనల్ మనిషి. నాన్న, అరే ప్రపంచంలో 2 రకాల అమ్మాయిలు ఉంటారా. మగాణ్ణి ఎదవని చేసి పెళ్లి చేసుకుని వెదవకు భార్య అయ్యేది ఒక రకం. మగాణ్ణి రాజుని చేసి పెళ్లి చేసుకుని మహారాణి అయ్యేది ఇంకో రకం ఆడది. కానీ ఈ కథలో ఆల్రెడీ నువ్వు యువరాజువి. నీ దగ్గరకొచ్చే ప్రతి అమ్మాయి ఈ మహారాజును చూసి వస్తుంది. అలాంటి అమ్మాయికి ఏం కావాలో ఇచ్చి నీకేం కావాలో తీసుకోవాలి. లేకపోతే తన చూపు ఇలాగే నా వైపు మారుతుంది. నాన్న, నేను మహారాజునే కాని మంచివాణ్ణి కాదురా. ఒరేయ్, నీ చుట్టూ ఉండే ప్రతి అమ్మాయి అలాగే ఉందిరా. మనం అడక్కను, అడ్వాంటేజ్ తీసుకోకను మంచి వాళ్ళుగా మిగిలిపోతున్నారు. కానీ అదే మనం అడిగితే ప్రతిదీ వస్తుందిరా. ఈ రోజు నుంచి దేన్ని వదిలే ప్రసక్తే లేదురా. నువ్వు ట్రై చేయరా మావా, చూద్దాం ఏం జరుగుతుందో. ఏ ఆద్య, ఫ్రీగా ఉన్నాను, వస్తావా? ఏ గీత, ఎప్పుడు కలుద్దాం కలుద్దాం అంటావు కదా, ఇప్పుడు కలుద్దాం రావే. సారీ రతన్, నేను మా ఫ్యామిలీతో బయటకు వచ్చాను, ఇప్పుడు కలవడం కష్టం. సుజీ, ఏమైంది రతన్? నువ్వైనా రావే ఎక్కడికి? ప్లీజ్. సరే సరే ఆగు. ఇప్పుడు వస్తావా? సారీ రతన్, ఇంత సడన్ గా రమ్మంటే ఎలా? హే మిస్, నువ్వైనా ఫ్రీగా ఉన్నావా? ఇదేంటి, ఎక్కడున్నాను? ఏ రాత్రి నేనేమైనా చేశానా? అబ్బా, మామూలుగా చేయలేదు, ఒళ్ళంతా నొప్పులు. రాత్రంతా కుమ్మేసావు తెలుసా? కాఫీ. రాత్రి నేనేమైనా చేశానా? నో, ఏం లేదు. నా బట్టలు ఎక్కడున్నాయి? నా రూమ్లో ఉన్నాయి. కమ్. రాత్రి నిజంగా నేనేం చేయలేదా? నిజంగానే నువ్వేం చేయలేదు. మీ నాన్న నిన్ను మోసం చేశారని మీ గర్ల్ ఫ్రెండ్ మీ నాన్నతో కలిసి నిన్ను మోసం చేసిందని ఏడ్చావు. అవునా? నిజంగా నేను అలా చేశానా? నీకు మందెక్కువ అయితే అలానే చేస్తావు. సరే అయితే నేను వెళ్తాను మరి. బాయ్. బాయ్. దిగండి, మీ ప్లేస్ వచ్చింది. నేను దిగాల్సిన ప్లేస్ ఇది కాదు కదా. నిన్న రాత్రి కాల్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. మరి రాత్రి రానన్నారుగా. మనసు మార్చుకుని ఉంటారు బాయ్. మంచిగుండు. నువ్వు వెళ్ళరా. నా చెల్లికే కాల్ చేస్తావా? ఓ సారీ బ్రో, నైట్ ఏదో అనుకోకుండా జరిగిపోయింది, నాది మిస్టేక్. ఏంటో మిస్టేక్?
సారీ చెప్తున్నానుగా బాస్. నేను చెప్తాను రా సారీ. ఈరోజు నీ పని అయిపోయిందిరా. ఇదిగోండి మేడం. మీరు అలా నవ్వకండి. సారీ. సీఎం కొడుకు పోలీసులు చూస్తే పారిపోతాడు, ఆ అమ్మాయి మోసం చేస్తే ఏడుస్తాడు, ఎవరైనా కొడితే దెబ్బలు తింటాడు. చేపట్టండి. ఇంకో 2 రోజులు ఇక్కడే బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఓకే, మీ ఇంట్లో ఇన్ఫార్మ్ చేయమంటారా? నో నో నో, ఐల్ మేనేజ్. ఓకే. థ్యాంక్స్ ఫర్ కేరింగ్ మీ. థ్యాంక్స్ ఎందుకు, ఇది నా డ్యూటీ. అయినా నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి చెప్పు. హే రతన్. హాయ్. What happened to you? Are you fine? Fine. Thanks for calling me. I was waiting for your call, but I got late because cab was not available. Now let's go somewhere. Bangkok, Maldives, Mauritius, wherever you say. I'm ready. తను రావాలనుకుంది కానీ నేను అప్పటికే వచ్చేసాను. చెప్పు, ఎనీథింగ్ ఫర్ యూ. థ్యాంక్స్ బట్ నథింగ్. సారీ రతన్, నిన్ను కొట్టింది మా అన్నయ్య వాళ్ళే. నువ్వు కాల్ చేసింది మా అన్నయ్య విన్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఆ టైంలో కాల్ చేస్తావని. ఇంతకు ముందుకు నువ్వు చేయలేదు కదా. ఐఎమ్ సారీ. నువ్వు చాలా మంచోడివి రతన్. గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ. You remember my number, right? You can call me anytime. I'll be waiting. Bye. చూసావా, నువ్వు ఫోన్ చేయగానే సీఎం కొడుకనో పిఎం తమ్ముడనో ఏ అమ్మాయి పరిగెట్టుకుని రాదు. ఒక అమ్మాయి నీకోసం రావాలంటే నువ్వు కనెక్ట్ అవ్వాలి, నీ మీద ఫీలింగ్స్ ఉండాలి, మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉండాలి. అర్థమైందా? అదేంటో నాకు తెలియదు కానీ నాకు ఇంకో విషయం అర్థమైంది. నేను తాగి పడిపోయినా, తన్నులు తిని పడిపోయినా, నా డెస్టినీ మాత్రం నా డెస్టినేషన్ నువ్వే అని చెప్తుంది. నువ్వు కాస్త ఆలోచించు. నేను డెస్టినీని నమ్మను, మనిషి హిస్టరీని నమ్ముతా. అందుకేనా ఆ రోజు తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్ళు? అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం రావాలంటే నువ్వు చెప్పే అట్రాక్షన్స్ ఫీలింగ్స్ కావాలేమో, కానీ ఒక అబ్బాయి అమ్మాయికి కనెక్ట్ అవ్వాలంటే మాత్రం ఆ అమ్మాయి కళ్ళల్లో ప్రేమ కనబడాలి. ఆ ప్రేమ ముందు ప్రపంచమే చిన్నదైపోవాలి. నా మీద ఆ ప్రేమ ఈ కళ్ళల్లో కనిపిస్తుంది. ఈ కళ్ళ కోసం నా ప్రాణమైనా ఇచ్చేయాలనిపిస్తుంది.
ఎదురు పడితేనే నిలవనంటోంది ఎగబడి మనసిది, ఎవరు చూస్తున్నా ఆగనంటోంది ఏమిటి గొడవిది, ఏది ముందులా లేనే లేదుగా, ఏదో తొందర ఆగే పోదుగా, మనసుకు తెగిన దూరమిక వయసుని విడిచిక నిలవదుగా, అనుమతి అడగని ప్రణయ వేడుకలో ఆలోచనే రాబోదులే. అరువపు సరదాలు పెరిగెను చనువే, కలిసిన సమయాలే సుఖములో నలిగెనే, తగదని బ్రతిమాలు అలసిక వినవే, తలపుల కలహాలే తడుముతూ కరిగెనే, ఒకటవగా ఇరు జగములిలా విరహములే మరుగవగా, ప్రతి పనిలో చెరి సగమవగా, అవదులే మరిచెగా, తమకములో ఎదమునిగినదా తనుగులని పరిచెనుగా, హృదయములే కలిసెనుగా, కలలలో తిరుగగా, మనసుకు తెగిన దూరమిక వయసుని విడిచిక నిలవదుగా, అనుమతి అడగని ప్రణయ వేడుకలో ఆలోచనే రాబోదులే. టెన్ మినిట్స్ రోషి, వచ్చేస్తున్నా. బేబీ ఇంకాసేపు ఉండొచ్చు కదా. వద్దులు, హాస్పిటల్కి లేట్ అవుతుంది. బేబీ ప్లీజ్ ప్లీజ్ స్టే విత్ మీ. డన్ ప్లీజ్. ఉండు ప్లీజ్, లేదు. వెళ్ళొద్దు ప్లీజ్ రతన్. నో 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 I should go. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళొద్దు ప్లీజ్. రతన్, అసలు మనం ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు? ఆకలి తీర్చుకుంటున్నావు. రతన్ ప్లీజ్. ప్రేమ రెండు మనసుల్ని కలుపుతుంది, పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది, కానీ శృంగారం ఒక్కటేరా రెండు దేహాలను కలుపుతుంది. దేహాలు కలవడం అంటే రెండు ముద్దులు పెట్టుకోవడమో 4 హక్కులు చేసుకోవడమో కాదు. రొమాన్స్ అంటే మన శరీరంలో అణువణువు స్పందించాలి, ఆ స్పందనని మనం ప్రేమించాలి. అది జరగాలంటే మన మనసులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మనం కలిసే ప్రదేశం కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. పరిపూర్ణంగా నేను నీలో కలిసిపోవాలనుందిరా. నీ కొండల మీద పడుకొని మెలకు వచ్చేంత వరకు ప్రశాంతంగా నిద్రపోవాలనుంది. అసలు నేను పేషెంట్కి ఇంజెక్షన్ ఎవరిమ్మన్నారు? ఇచ్చే ముందు సిరంజ్లో ఎయిర్ క్లియర్ చేయాలని తెలీదా? సారీ సార్. సారీ చెప్పినంత ఈజీయా పేషెంట్ ప్రాణాల్ని కాపాడడం? చూడండి, మీ అందరికీ తెలిసిన విషయమే,
ఎంటీ సిరంజ్లో ఎయిర్ నిండి ఉంటుంది. ఇందులో మనం మెడిసిన్ ఫిల్ చేసినప్పుడు ఎయిర్ క్లియర్ చేసి అప్పుడు మనం ఇంజెక్ట్ చేయాలి. లేకపోతే ఎయిర్ బబుల్స్ నర్వ్స్లోకి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్లో గ్యాప్ వస్తుంది. దానివల్ల పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. మైండ్ ఇట్. ఇది అందరికీ తెలిసిన మ్యాటరే కదా, ఇప్పుడెందుకు చెప్తున్నాడు? బ్లాక్ బిలో ఏదో మిస్టేక్ జరిగింది. సో గుడ్. మా నాన్న ఒకసారి చెప్పాడు, అమ్మాయికి కావాల్సింది మనం ఇస్తే మనకు కావాల్సింది అమ్మాయి ఇస్తుందని. అమ్మాయి కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, కానీ మనం ప్రేమించే మనిషి కావాలనుకుంటే ప్రేమిస్తేనే దొరుకుతుంది. అలా నేను ప్రేమించే ఓ మనిషి కోసం తను ప్రేమించే ఓ ప్రపంచం. ఇందులో ఉండే ప్రతి వస్తువు నీదే, ఇందులో ఉండే మనిషి కూడా నీవాడే. థ్యాంక్ యూ సో మచ్ రతన్. ప్లీజ్. శ్రీనివాస్, 1 వీక్ ఇన్వెస్టిగేట్ చేశాను. నాకు తెలిసిన వరకు పోలీసులు చెప్పినట్టు ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్ అండ్ ఇట్స్ కరెక్ట్. నువ్వు అంటుందేంటి? అంటే పోలీసులు చెప్తున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా సూసైడ్ అటెంప్టా? కమ్ ఆన్ మై ఫ్రెండ్, ఐ హావ్ 100% ప్రూఫ్. దెన్ గో ఆన్ విత్ యువర్ క్లూస్. రోషి రతన్కి నేహాని ఒక ఫ్రేట్ పార్టీలో పరిచయం చేపించింది. పరిచయాలు పెరిగాయి, బాండింగ్ పెరిగింది, ఫ్రెండ్షిప్ పెరిగింది. దే మూవ్ టు అన్ అపార్ట్మెంట్. 1 సెకండ్. కాఫీ సార్. ఎవరు అడిగారు? మీరు తాగుతారనుకున్నాను. ఎక్కువ చేయకు. సారీ సార్. పర్మిషన్ తీసుకోవాలి కదా. ఓకే సార్. డోర్ వేసెల్లు. ఓకే సార్. యా, యూ ప్లీజ్ కంటిన్యూ. రోషి రతన్కి నేహాని ఒక ఫ్రేట్ పార్టీలో పరిచయం చేపించింది. పరిచయాలు పెరిగాయి, బాండింగ్ పెరిగింది, ఫ్రెండ్షిప్ పెరిగింది. దే మూవ్ టు అన్ అపార్ట్మెంట్. అసలైన కథ ఈ అపార్ట్మెంట్లో మొదలైంది. రతన్, బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దామా? తిరిగే కాళ్ళు తిట్టే నోరు ఊరికే ఉండదని మా నాన్నమ్మ ఎప్పుడో చెప్పింది. ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను బయటకు తీసుకెళ్ళవా? నీ డ్రెస్ ఉందే మా నాన్న లాంటి రాజకీయ నాయకులు మాట్లాడే స్పీచ్ లాంటిది. అంతా అర్థమైనట్టే ఉంటుంది కానీ అసలు విషయం మాత్రం అర్థం కాదు. అంతా చూపించినట్టే ఉంటుంది కానీ అసలు విషయం మాత్రం దాచేస్తుంది. ఆగు, ఎవరో వెళ్ళి చూడు. పేపరోడో పాలోడో ఉంటాడు. ఎవరో వెళ్ళి చూడు రతన్, ప్లీజ్. కేబుల్ ఓడైతే మాత్రం వాడు కేబుల్ కట్ చేసి వస్తాడు. హాయ్. ఓ నువ్వా? ఒక్క 5 minutes ప్లీజ్. ఐల్ బి బ్యాక్. రతన్, రతన్. ఎవరు లేరులే.
థ్యాంక్ యూ. ఏడి మీ సీఎం సన్? వాళ్ళ నాన్నేదో పనుందంటే బయటకు వెళ్ళాడు. మగాడు ఇంట్లో ఉన్నంత వరకే మనవాడు. బయటికి వెళ్తే వాడి చూపుని కంట్రోల్ చేయలేం, చేతిని కంట్రోల్ చేయలేం. నీకన్నా ముందు నుంచి వాడు నాకు తెలుసు. వాడికున్న అఫైర్స్లో నువ్వు కూడా ఒక ఎఫ్ఐఆర్ అయిపోకూడదని చెప్తున్నా. అలా ఏం లేదే. ఈ రోజుల్లో చాలామంది చాలా ఎఫర్ట్స్ మెయింటైన్ చేస్తారు, కానీ కొందరికి కనెక్ట్ అవుతారు, ప్రేమిస్తారు. వాడికి నేను కనెక్ట్ అయ్యానని నాకు అర్థమవుతోంది. రతన్కి బాగా దగ్గరైన నేహ హాస్పిటల్కి వెళ్ళడం మానేసి టైంపాస్ కోసం ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేసింది. 1, 10, 100, 1000, 10,000, 1 lakh, 10 lakhs. ఓకే, మీరు వెళ్ళండి. సరే మేడం. రేపు సెలవే కదా, అవును మేడం. హోంవర్క్ చేసుకొని రండి. అలాగే మేడం. మీ డాడీ ఎందుకు పిలిచారు? ఏం లేదు, ఏదో 5 కోట్ల ల్యాండ్ ఒకటి నా పేరు మీద రిజిస్టర్ చేయాలంటే వెళ్ళి సంతకం పెట్టొచ్చా. ఎలక్షన్ టైం కదా, ఇప్పుడు ల్యాండ్ ఎందుకు కొన్నారు? కొన్నది కాదు, ఎవడికో సీట్ కన్ఫర్మ్ చేసి ఉంటాడు, వాడు ల్యాండ్ ఇచ్చి ఉంటాడు. ఇవన్నీ మనకు కామనే. కొంచెం నా ఫోన్ ఛార్జ్ పెట్టవా? యా. అవును, రిజిస్ట్రేషన్ ఎన్ని గంటలకు జరిగింది? 12 o'clock. ఏ? నథింగ్. ఆ టైంలో నువ్వు వేరే వాళ్ళని కలిసావేమోనని నాకు డౌట్గా ఉంది. వేరే వాళ్ళనా? ఎవరిని? అయినా నేను ఎవరిని కలవలేదే. రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేసాను అంతే. మరి మెసేజ్ ఏంటి? ఓ, చూసేసావా? తను ఆద్య. ఆ రోజు నైట్ అందరికీ కాల్ చేసినప్పుడు తనకు కూడా చేశాను. తను ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చింది, కలవమని మెసేజ్ పెట్టింది. కానీ నేను కలవలేదు. ఎందుకు కలవలేదు? అప్పుడైతే నువ్వు లేవురా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, అసలు ఎందుకు కలుస్తా? నిజంగా కలవలేదా? నీ మీద ప్రామిస్ రా. నిజంగా నువ్వు నన్ను నమ్మావనుకున్నా. స్టిల్ నీకేవేవో డౌట్స్ ఉన్నాయి నా మీద. అలా కాదు రతన్, అర్థం చేసుకో. అర్థం చేసుకున్నా కాబట్టే నువ్వు డిస్టర్బ్ అవుతావని ఆ మెసేజ్ గురించి నేను నీకు చెప్పలేదు. కానీ నువ్వు నన్ను అనుమానించావు. ఐమ్ సారీ. ఓకేనా? ఐమ్ సారీ. నాకు సారీ వద్దు, కిస్ కావాలి. ఒకటవగా ఇరు జగములిలా విరహములే మరుగవగా ప్రతి పనిలో చెరి సగమవగా అవదులే మరిచెగా. ఏమైంది? ఏం లేదు, మూడ్ రావట్లేదురా. ఐమ్ సారీ రా. దాని గురించి కాదులే. ఐడియా.
ఇదెందుకు? దానికే. డాక్టర్ ఇక్కడ ఇది వేయగానే ఒక 5 minutes మత్తుగా ఉంటుంది, తర్వాత రెచ్చిపోతావు. నువ్వు బాలే ఉన్నావే. అతను తప్పు చేసి దొరికిపోయినా నువ్వే సారీ చెప్పావు చూడు. సూపర్ గర్ల్ ఫ్రెండ్. నీలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏ అబ్బాయికైనా పండుగే. వాడు నీకు కనెక్ట్ అయ్యాడు అనుకున్నావు, కానీ నువ్వే వాడికి కంప్లీట్గా సరెండర్ అయిపోయావు తెలుసా? చచ్చా, అదేం లేదే. నేను హర్ట్ అవుతానని ఆ విషయం నా దగ్గర దాచాడంతే. నువ్విప్పుడు హర్ట్ అయినా పర్లేదే, కానీ తర్వాత సీఎం కొడుకు రాసలీలల వీడియోల్లో బయటపడ్డ ఆర్టిస్ట్ అవ్వకూడదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇదేంటి? చూడు, మీ ఇద్దరి పర్సనల్ వీడియో. నైట్ రతన్ వాట్సాప్ చేశాడు, చూసుకో తనేం చేస్తున్నాడు. మగాడు ఆడదాంతో సెక్స్ చేయడం తప్పు కాదు, సెక్స్ మాత్రమే చేస్తే తప్పు. రతన్ నీతో ఏం చేస్తున్నాడు నువ్వే ఆలోచించుకో. ఏంటి బేబీ ఇక్కడ కూర్చున్నావు? ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు. నేహా నిన్నే అడుగుతుంది, ఏమైంది? చిచి, ఏంటిది? ఏమో, అది నీకే తెలియాలి. నీ ఫోన్లోనే రికార్డ్ అయింది. నా ఫోన్లోనా? నాకేమన్నా పిచ్చా ఇలాంటివి రికార్డ్ చేయడానికి? ఫక్, ఇది నేను ఎప్పుడు రికార్డ్ చేశానో అసలు నాకు గుర్తులేదు. మేబీ నువ్వు ఇచ్చిన ఇంజెక్షన్ తర్వాత చాలాసేపటి వరకు నాకేం జరుగుతుందో తెలీదు. అప్పుడు చేసుంటాను. ఐఎమ్ సారీ రా, ఇంటెన్షన్తో అయితే చేసింది కాదు. నేహాకి రతన్ మీద అప్పటి నుంచి డౌట్ మొదలైంది. హలో సార్. హలో. నా పేరు నేహా. ఓకే. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్తారా? దేని గురించమ్మా? అక్టోబర్ 9th రతన్ పేరు మీద ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగిందా? రిజిస్ట్రేషనా? ఒక్క నిమిషం అమ్మా, చూస్తాను. ఉదయం శ్రీనివాస్ పేరు మీద, మధ్యాహ్నం కృష్ణకుమార్ పేరు మీద జరిగిందమ్మా. రతన్ అనే పేరు మీద ఏ రిజిస్ట్రేషన్ జరగలేదమ్మా. హలో బేబీ. హాయ్ బేబీ. ఐమ్ సారీ. నా మీద కోపం తగ్గిందా? అదేం లేదులే, త్వరగా ఇంటికొచ్చాయి. ఓకే.
నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, ఇప్పుడే బయలుదేరుతాను. సరేనా? సరే, ఉంటా. ఓకే, బాయ్. హాయ్. హాయ్ బేబీ. ఏంటి? రతన్, ఐమ్ సారీ రతన్. దేనికిరా? ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు? నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత హ్యాపీగా కనిపించావో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నావు. అంతే హ్యాపీగా లైఫ్ అంతా ఉంటాననుకున్నాను, కానీ రాముడు సీతను అనుమానించాడు, అడవులకు పంపాడు, అక్కిలోకి తోశాడు. కానీ సీత అన్నీ ఎందుకు భరించిందో తెలుసా? రాముడు సీతను తప్ప ఇంకెవరిని తాకలేదు. ఒక అమ్మాయి దేనైనా యాక్సెప్ట్ చేస్తుంది, కానీ వేరే అమ్మాయితో నో రతన్. సూసైడ్ చేసుకుంది. సో పోలీస్ ఎంక్వైరీలో చెప్పినట్టు ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్. నేహ అనుమానంతో రతన్ని చంపి తను కూడా చనిపోయింది. దాట్స్ కమ్ టు మై కన్క్లూజన్ ఆఫ్ దిస్ కేస్. మీరు చెప్తుంది 80% ఫ్యాక్ట్, బట్ ఇదే కంక్లూజన్ అని మనం ఫిక్స్ అవ్వలేం. ఎందుకంటే ఆ రోజు అక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది, కాకపోతే
అది సీఎంకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి బయటికి చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి రతన్ని చంపి తను చనిపోయినట్లయితే అక్కడ మనకు ఫింగర్ ప్రింట్స్ దొరికేవి, కానీ అక్కడ లేవు. మీరందరూ అనుకున్నట్లు ఈ కథ ఫ్రైడ్ పార్టీలో రతన్ నేహాల పరిచయంతో మొదలైంది కాదు. దానికి ముందే కొద్ది రోజుల క్రితం రోషి రతన్కి ప్రపోజ్ చేసినప్పుడే మొదలైంది. హాయ్ రోషి, ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. రతన్, ఐ లైక్ యువర్ అపియరెన్స్, ఐ అడ్మైర్ యువర్ నేచర్, ఐ లవ్ యూ టోటలీ. చూడు రోషి, ఫ్రెండ్షిప్ అనేది చాయిస్, బట్ లవ్ అనేది డెస్టినీ ఇచ్చే సర్ప్రైజ్. కలుస్తాం, మాట్లాడతాం, ఫ్రెండ్షిప్ చేస్తాం, బట్ లవ్ అనేది అలా కాదు, ఇట్ హ్యాపెన్స్. నన్ను మరోలా అనుకోవద్దు. రోషి, రతన్ ఏమైంది? ఏమైంది రతన్? ఓకే రతన్, ఏం చేసావే? చెప్పు, ఏం చేసావు? రతన్ని చంపాలన్న ఆలోచన లేదు, అతన్ని మధ్యలో ఉంచి నిన్ను చంపాలనుకున్నాను. ఎందుకు? ఎందుకేంటే ఇది నాకు దక్కాల్సిన సంతోషం. ఈ ఇల్లు, ఈ బెడ్, ఈ బాడీ అన్నీ నాకు రావాల్సినవి. నువ్వు అనుభవిస్తున్న లైఫ్ నేను అనుభవించాలనుకున్నాను. అక్కడికి నోరు తెరిచి చెప్పా ఐ లవ్ యూ అని. వాడికి నేను నచ్చలేదు. ఏం తక్కువ నాలో? నీకు నాకు తేడా ఏంటి? నువ్విచ్చే సుఖం నేను ఇవ్వలేనా? నువ్విచ్చే ప్రేమ నేను ఇవ్వలేనా? చెప్పు. ఎందుకు చేసావు? వదిలు.
ల్యాండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, హాస్పిటల్లో డాక్టర్ నర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు అపార్ట్మెంట్లో మనకు దొరికిన మెడిసిన్స్, మెడికల్ షాప్లో రోషి మెడిసిన్స్ కొన్న సీసీ ఫుటేజ్ అన్నిటినీ పక్కా ఆధారాలతో ప్రూవ్ చేయగలం. యాజ్ ఎ డాక్టర్ ఫింగర్ ప్రింట్స్ మార్చగలరు కాబట్టి పోలీసులకి చిన్న క్లూ కూడా దొరకలేదు. దట్స్ ఇట్, వి క్రాక్ దిస్ కేస్. ఎస్, సుబ్బు కాల్ చేసి చెప్తాం. ఎవరు ఎవరు మీరు? అసలు ఏం చేస్తున్నారు? వై ఏంటిది? ఎవరు మీరు? ఇది పబ్లిక్ ఏరియా, ఈయన పక్క తీసుకురండ్రా. ఏం చేస్తున్నారు? వై పేపర్ నడుపుకుంటే బుద్ధిగా నడుపుకోవాలి. పేపర్ ఉంది కదని నీకు ఇష్టం వచ్చినట్టు రాస్తే 14 రోజుల్లో బయటకు వచ్చేది మర్డర్ రిపోర్ట్ కాదు, నీ పోస్ట్ మార్టం రిపోర్టు. ఇప్పటికైనా మారు, పదండ్రా. ఏమైందిరా? ఎవరు అటాక్ చేసి ఉంటారు? అది మీరు చెప్పాలి నాకు. మీ ఎంక్వైరీ ప్రకారంగా మర్డర్ రోషి చేసింది, కానీ రోషికి నన్ను అటాక్ చేసేంత పవర్ ఉందా, లేక ఎవరైనా చేయించారా? అసలు మేము కంప్లీట్ గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వకముందే ఎవడరా నిన్ను పేపర్లో వేయమంది? ఇది మనం అనుకున్నంత ఈజీ కేసు కాదేమో అనిపిస్తోంది. దీని వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సైలెంట్ గా రెస్ట్ తీసుకో. మేము కంప్లీట్ గా ఎంక్వైరీ చేసి నీకు రిపోర్ట్ ఇస్తాం. అప్పుడు ఏం చెయ్యాలో మనం ఆలోచిద్దాం. ఈలోపు నువ్వు పిచ్చి పిచ్చి పనులు ఏమి చేయకు. వెయిట్ ఫర్ అవర్ కన్ఫర్మేషన్. ఇది మనస్పర్ధల వల్లనో జలసీ వల్లనో జరిగిన మర్డర్ కాదు. మనిషి పదవికి పరువుకి ఇచ్చిన విలువ ప్రేమకి ప్రాణానికి ఇవ్వడు అని తెలియచెప్పిన మర్డర్. మీరిద్దరు చెప్పింది 80% కరెక్ట్. కానీ 2 వెర్షన్స్లోనూ ఒక్క విషయం మర్చిపోయారు. ఏంటది? వాళ్ళ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యే ముందు ఇంకో చోటుకు వెళ్ళారు. ఎక్కడికి? యూ కెన్ సీ దిస్ పాయింట్. హియర్ ఈస్ ద ప్లేస్. రతన్ ప్లీజ్ అర్థం చేసుకో. మనం పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇదే చేస్తున్నాం. సెక్స్ లేకుండా ఎప్పుడైనా కలిసామా? మన ప్రేమ లస్ దగ్గరే ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. సార్, ఏంటి? నేను మీకు విషయం చెప్పాలి సార్. ఈసారి సీఎం నేను కాదు అన్న మాట తప్ప ఏదైనా చెప్పు. సార్, మీ అబ్బాయి ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు సార్. అమ్మా, ఎంత శుభవార్త చెప్పావయ్యా. ఇన్నాళ్లకు నేను చెప్పింది విని నా కొడుకు నా దారిలోకి వస్తున్నాడు. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సన్. కానీ అది లవ్ ఏమోనని నాకు డౌట్గా ఉంది సార్. అమ్మా, లవ్వా? మన దగ్గర డబ్బు తీసుకున్న ప్రజలు మనకు ఓటేరేమోనన్న డౌట్ ఉండొచ్చు, కానీ నా కొడుకు మీద నాకు డౌట్ ఉండకూడదయ్యా. అది ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవాలి. సార్, తను ఆ అమ్మాయితో కలిసి టూర్కి వెళ్తున్నాడు సార్. అయితే వాళ్లతో పాటు మనవాడిని కూడా పంపు. ఒకవేళ నీ డౌట్ నిజమైందే అనుకో, తిరిగి నా కొడుకు ఒక్కడే రావాలి. అర్థమైందా? అర్థమైంది సార్. పో. ఓకే సార్. అమ్మా, లవ్వా?
చెప్పొచ్చు కదా. చెప్తానుగా, ఉండు. రతన్, ఎందుకు ఆపావు ఇక్కడ? రా దిగు. నువ్వంటే నాకు ఇష్టం. నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. కానీ నువ్వేదో లవ్ అంటావు, లస్ట్ అంటావు, ఏదేదో అంటున్నావు. అవేవి నాకు తెలీదు, అసలు అర్థమే కాదు. నీ చేతిలో చేయి వేసి మాట్లాడితే లవ్ అంటున్నావు, అదే చెయ్యి ఇంకెక్కడైనా వేస్తే లస్ట్ అంటున్నావు. నీ నుదుటి మీద కిస్ చేస్తే లవ్ అంటున్నావు, అదే నీ లిప్స్ మీద కిస్ చేస్తే లస్ట్ అంటున్నావు. నీ ఒళ్ళో పడుకున్నప్పుడు లవ్ అంటున్నావు, అదే నీ థైస్ మీద పడుకున్నప్పుడు లస్ట్ అంటున్నావు. అయినా నాకు ఈ తేడాలేం తెలీదు. నీ బాడీని పార్ట్లుగా విడదీసి ప్రేమించడం నాకు రాదు. యు కంప్లీట్లీ బిలాంగ్స్ టు మీ. అయినా నీకు నా మీద అనుమానం వచ్చింది కాబట్టి నిరూపించాల్సిన బాధ్యత నాది. 3 days నిన్ను ముట్టుకోను, ముద్దు పెట్టుకోను. అప్పుడైనా నమ్ముతావా నాది నిజమైన ప్రేమని? ఇప్పుడు ఇదంతా ఎందుకు రతన్? ప్రేమించిన వాడి మీద అనుమానం రావచ్చు నేహ, కానీ ప్రేమే అనుమానం కాకూడదు. పద వెళ్దాం. రే 305 మూడ్లో పెట్టు. అలా ఒక్కసారి లోపలికి వెళ్తే బయటికి రావడానికి 3 రోజులు పట్టాలి. ఓకేనా? హాయ్ సార్. హాయ్. వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి సార్. సేఫ్టీలు కబోర్డ్లో ఉన్నాయి సార్. బెడ్ కంఫర్ట్గా ఉంటుంది సార్. దేనికిరా? మీ హనీమూన్ గురించి సార్. మా ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. దానికి దీనికి సంబంధమే ఉంది సార్. ఈ రోజుల్లో యూత్ 3 గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. 3 ముళ్ళు గురించి కంటే కూడా. రే మాకు 2 సపరేట్ రూమ్స్ కావాలరా. సెపరేట్ రూమ్స్ ఎందుకు సార్? ఇద్దరు ఒకే రూమ్లో ఉండండి. ఇక్కడ రైడింగ్స్ కూడా జరుగు. మంచి కంఫర్ట్గా ఉంటుంది సార్. రే మాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవురా. 2 రూమ్స్ ఇవి చాలు. ముందే బాగా ఆలోచించుకోండి సార్, తర్వాత ఇబ్బంది పడతారు. ఏంట్రా విడాకులు తీసుకునే వాళ్ళు వచ్చినా కలిసి కాపురం చేయించేలా ఉన్నారు. ఇక్కడ అంతే సార్. స్ట్రేంజర్స్ వచ్చినా 3 రప్పించి 3 నెలలు కన్ఫర్మ్ చేసి పంపించేస్తుంటాం సార్. బాబు నీకో దండం, మాకు 2 రూమ్స్ ఇప్పించు చాలు, మేము వెళ్ళిపోతాం. రే ఇచ్చే. అలాగే సార్. పదండి సార్, నేను వస్తున్నాను. 3 గడియారాలు పెట్టిన 3 రాకపోతే అలా మీకు చని. హాయ్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. 3 rotis. Okay. And 1 Afghani chicken. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? నథింగ్. ఒక ఇద్దరు కలవడానికి ఏం రీజన్స్ ఉంటాయా అని. డెస్టినీ ఇద్దరిని కలపాలనుకున్నప్పుడు కారణాల కోసం ఆగదు. కలిసిన తర్వాత ఏం చేస్తున్నాం అని. మనం కలిసిన తర్వాత ఏం చేస్తున్నామో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడి తెలుసుకుందామా? ఓకే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. హాస్పిటల్లో నన్ను కలిసినప్పుడు ఫోర్హెడ్ మీద ఎందుకు కిస్ చేసావు? జస్ట్ లైక్ దాట్ అనిపించింది, చేసా. జస్ట్ లైక్ దాట్? జస్ట్ లైక్ దట్ అయితే ఎక్కడైనా చేయొచ్చు. వై ఫోర్హెడ్? కలవాలి అనుకునే వాళ్ళు లిప్ కిస్ చేసుకుంటారు. ఒకరిలో ఒకరు కలిసిపోవాలనుకునే వాళ్ళు నెక్ పైన కిస్ చేసుకుంటారు. బట్ నువ్వు సేఫ్గా ఉండాలనుకున్నప్పుడు ఫోర్హెడ్ పైన కిస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అరబిక్లో సారీ చెప్పడానికి ఫోర్హెడ్ పైన కిస్ చేస్తారు. మేబీ అప్పటి వరకు నీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేది, అది అప్పటితో పోయింది. అందుకే నీ ఫోర్హెడ్ మీద కిస్ చేశా. థ్యాంక్స్. ఎందుకు? బ్యాడ్ ఒపీనియన్ పోయినందుకు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నువ్వెందుకు ఇలా ఉన్నావు? అంటే ఒక సీఎం కొడుకు ఇలా ఉండడం నేను అస్సలు చూడలేదు, ఇమాజిన్ కూడా చేయలేదు. వై ఆర్ యు లైక్ దిస్? ఇప్పటి వరకు
ఈ క్వశ్చన్ నన్ను ఒక్కరు కూడా అడగలేదు. అడిగినా నేను ఆన్సర్ ఎవరికీ చెప్పలేను. నీకు మీ అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. కానీ నాకు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు. మా అమ్మని చంపి మా నాన్న సీఎం అయ్యాడని అందరూ అంటుంటారు. కానీ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే మా అమ్మ వల్లే ఆయన తండ్రి అయ్యాడు. ఆయన కావాలని చేశాడో లేదా అలా జరిగిపోయిందో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు మా ఇంట్లో మా అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదు తెలుసా? మీ అందరికీ అమ్మ అనే పదం గుర్తొస్తే కళ్ళు మూసుకుంటే మీ అమ్మ మొహం గుర్తొస్తుంది. కానీ నాకు రాదు. ఎందుకంటే నేను మా అమ్మని చూడలేదు. చిన్నప్పటి నుంచి అమ్మ నేను ఇది సాధించానమ్మా, అమ్మ నేను ఇది గెలిచానమ్మా, అమ్మ నేను ఇది చేశానమ్మా అని మా అమ్మ ఫోటో ముందుకెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉంటుంది. కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు కూడా నిన్ను తీసుకెళ్ళి మా అమ్మ ఫోటో ముందు నించోపెట్టి అమ్మ నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉంది. కానీ నాకు మా అమ్మ ఫోటో కూడా లేదు. మా నాన్న ఆడిన రాజకీయం అనే ఆటలో ఆయన పదవులు సాధిస్తే నేను నా జీవితాన్ని కోల్పోయాను. అందుకే ఎప్పుడు నేను ఆయన కొడుకులా పెరగలేదు, అలా ఫీల్ అవ్వలేదు. రతన్, I'm sorry. I'm really sorry. Yeah, it's okay. Dare. Ask me anything. Try your luck, baby. Okay. Bye. Good night. ఏ రతన్, నువ్వేంటి ఇక్కడ? చిచి, బుద్ధుందా అసలు నీకు? అసలు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? అడుగుతుంటే నవ్వుతావేంటి? ఇది ఎవరి రూమో చూసుకో. ఇది నీ రూమా? నీ రూమ్లోకి నేనెందుకు వచ్చాను? చిచి, నన్ను కూడా చెడు కుట్టేసావు. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. నేను చెప్పాను కదా సార్, ఒక రూమ్ సరిపోద్దని. ఆ రూమ్ ఎక్కిచ్చేయమంటారా? అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. మరి నువ్వు తొందరగా వచ్చే. సందేహాల వంతెనే దాటి సంతోషాల తీరమే చేరి నీతో 7 అడుగుల్లో అడుగే వేశానే. నువ్వు నేను ఏకమైపోయి నువ్వే నాకు లోకమైపోయి ఇంకో ధ్యాసే లేదే, అంతా నీపై ప్రేమే.
చేరి నీతో ఏడడుగుల్లో అడుగే వేశానే. నువ్వు నేను ఏకమైపోయి నువ్వే నాకు లోకమైపోయి ఇంకో ధ్యాసే లేదే అంతా నీపై ప్రేమే. కాలమే ఆగెనువని నీకెప్పుడైనా తోచెనా? నువ్వెదురై కన్నులతో మాటలాడు క్షణమునా తోచెనే. దూరమే చేరదు అని చోటొకటైనా తెలియదా? ఒడి గదిలో కౌగిల్ల పాను పేసి చోలలే పాడనా. కన్నుల్లో లోకం చూపించేసి కాలం ఆపేటి మోహం ప్రేమే కదా. దూరాలు రాని కౌగిల్లోన చేరి అల్లేటి బంధం ప్రేమే కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఆ బాల్ ఆ బాస్కెట్లో పడితే ఆ పాప నవ్వుతుంది. ఆ పిల్లాడి మైండ్లో అది మాత్రమే ఉంది. ఆ నవ్వులో తన ఆనందం ఉంది. అది ప్రేమిస్తే రాదు రతన్. ప్రేమను దాటి ఒక ఎఫెక్షన్ ఉండాలి. అది మన మధ్య లేదు. మనిద్దరం ఒకరికొకరం దూరంగా ఉంటే బాధపడతాం. కానీ నా అనే మనసుకి మనం దూరంగా ఉంటే భయం వేస్తుంది చూడు. అది ఎఫెక్షన్. దానికి సెక్స్తోనో అట్రాక్షన్తోనో పనిలేదు. మన మనసులు ఆ స్టేజ్కి వెళ్ళినంత వరకు మనం కలిసి ఉండటం అనవసరం రతన్. నేహా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అనేది ప్రేమకు స్టార్టింగ్ స్టేజ్లో మాత్రమే రతన్. ఇంత జర్నీ చేశాక కూడా నువ్వు ఇంకా అక్కడే ఆగిపోయావు. ఆపేద్దాం. వెళ్ళి చెక్అవుట్ చేసే రతన్ ప్లీజ్. రతన్, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? కూర్చో చెప్తా. నేహా, మన ముందున్నవి రెండే దారులు. మన మధ్యున్న ప్రేమని మర్చిపోయి విడిపోవడం, లేదా లేదనుకున్న ప్రేమని గుర్తించి కలిసి ఉండడం. మందు తాగితే ఏదైనా మర్చిపోవచ్చు అంటారు. సో తాగుదాం. మన మధ్యనున్న ప్రేమని మర్చిపోయేదాకా, లేదా మనల్ని మనం మర్చిపోయేదాకా తాగుదాం. రతన్ ప్లీజ్. నా కోసం ఈ ఒక్కసారి. తీసుకో ప్లీజ్ రతన్. తాగు, నా కోసం కొంచెమే ప్లీజ్.
Hey guys. What are you having? బియర్. Beer. ఏయ్ నా తాగుతున్నావేంటి? Sorry. వెళ్ళు. అరే పిచ్చిదా? What are you having? Can I have it? Take this. Where is Ratan? Hey Ratan, cheers. Hi guys. Cheers. 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 You know, I thought I'm in love, but I'm not. And my boyfriend, and I don't have a boyfriend. నేను ఫ్రీనే. వస్తావా? నువ్వు నాకు నచ్చలేదు. Fuck off. Ratan. Hey Ratan. Hey, leave me. Ratan. Ratan. Ratan, help me. Ratan. You stupid. Ratan. 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 Leave me. నేహా 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 Hey Ratan, good morning. ఏమైంది నేహా? అసలు నైట్ ఏం జరిగింది? నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది.
నిజమే, కానీ మనసు అప్పుడే పనిచేస్తుంది. నన్నెంత ప్రేమిస్తున్నావో ఆ క్షణం అర్థమైంది. లైఫ్లో నేను నువ్వు మర్చిపోయినా నన్ను మర్చిపోవని నాకు అనిపించింది. ఇంకేమీ ఆలోచించను. ప్రేమ, పెళ్ళి, సెక్స్, కమిట్మెంట్స్ ఏమీ అక్కర్లేదు. నువ్వు నాతో ఉంటే చాలు. ఐ లవ్ యూ రతన్. లవ్ యూ టూ. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ డాడ్, మీకు విషయం చెప్పాలి. ఏదో ఒక విషయం లేకపోతే నువ్వు నా దగ్గరకు రావు కదా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పేరేంటి? నేహ. అమ్మా నాన్న? లేరు. ఆస్తి ఏమైనా ఉందా? లేదు. క్యాస్ట్? తెలీదు. ఇది ఇడ్లీ. దీన్ని రసంతో తినొచ్చు, సాంబారుతో తినొచ్చు, కొబ్బరి చట్నీతో తినొచ్చు, అల్లం చట్నీతో తినొచ్చు, నెయ్యితో తినొచ్చు, జ్వరం వస్తే పంచదారతో తినొచ్చు. మనం తినే ఇడ్లీకే ఇన్ని కాంబినేషన్లుంటే మనం పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఎన్ని కాంబినేషన్లు ఉండాలరా? తను నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు పెళ్ళాం మాత్రమే అవ్వదురా, ముఖ్యమంత్రికి కోడలవుతుంది, ఈ ఇంటి యజమానురాలవుతుంది, ఈ ఆస్తికి వారసురాలవుతుంది. ఇన్ని కాంబినేషన్లు ఆ పిల్లకు సెట్ అవ్వవురా. నువ్వు ఈ మాట చెప్తావు నాకు ముందే తెలుసు నాన్న, కానీ నాకు ఆలోచన లేదు. నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళి, పెళ్ళాం, కుటుంబం అనేవి చాలా పెద్ద విషయాలరా. అవి నీకిప్పుడు కరెక్ట్ కాదు. కుటుంబం గురించి, పెళ్ళాం గురించి నువ్వు నాకు చెప్పకు నాన్న, ప్లీజ్. నేను ఫిక్స్ అయ్యాను, పెళ్లి చేసుకుంటాను, అంతే. సార్, మనిషిని తీసుకొచ్చాను సార్. ఈఎంఐ. ఈ అమ్మాయినే చంపాలి. ఓకే సార్. ఎప్పుడు, ఎక్కడ చెబుతా, కానీ మర్డర్ చేస్తే సూసైడ్లా ఉండాలి. ఎవడో ప్లాన్ చేసినట్టు ఉండకూడదు. లేకపోతే నా కొడుకే నన్ను బ్యాడ్ చేసి పబ్లిక్ ముందు నిలబెడతాడు. అసలే ఎలక్షన్ టైం. ఓకే సార్. ఓకే సార్. చెప్పు, పని అయిందా? సీఎం గారు అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఒక్క నిమిషం సార్. బాబు ఇంకా అక్కడే ఉన్నాడండి సార్. ఫోన్ ఇవ్వు. రేయ్, వీలైతే దాన్ని చంపేయి, లేకపోతే ఇద్దరిని చంపేయి. ఎంతైనా మన అబ్బాయి కదా సార్. ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టపడితే ఈ పదవి వచ్చిందిరా. అలాంటి ఓ నిద్రలేని రాత్రి 5 నిమిషాలు నా పెళ్ళాంతో సుఖపడితే పుట్టినవాడు రావాడు. నీకే చెప్పేది. నువ్వు
సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది స్టోరీ. ఎస్, ఫైనల్లీ వి క్రాక్ ద కేస్. పెద్ద చాప అడ్డంగా దొరికింది. ఎస్, మన వాడి అనుమానం నిజమైంది. అవును. సో ఆల్మోస్ట్ మనం ఒక కన్క్లూజన్ స్టేజ్కి వచ్చేసినట్టే. ఎస్, వాట్ ఎ టైమింగ్ మ్యాన్. మీరు చెప్పింది 80% కరెక్ట్ సార్, కానీ అది సూసైడ్ కాదు. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ అది రోషి చేసిన మర్డర్ కాదు. మీరు చెప్పింది ఆల్మోస్ట్ కరెక్టే సార్, కానీ అది సీఎం మనిషి చేయలేదు. వాట్? అయినా ఈ కేసు గురించి నీకేం తెలుసురా? ఈ కేసు గురించి కంప్లీట్లీ నాకు మాత్రమే తెలుసు సార్. అసలు ఈ కేసు గురించి నువ్వెందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? బేసిక్గా నేను ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేద్దామని మేము కూర్చొని తిరిగాను సార్. మీరు నన్ను, నా పర్సనాలిటీని చూసి కనీసం మీ గేట్ కూడా తొక్కనివ్వలేదు. సరే, అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అవుదామని ఈ ఆఫీస్కి వచ్చా. వాళ్ళు మీలా నన్ను నమ్మలేదు, ఆఫీస్ బాయ్ చేశారు. మీ ముగ్గురు కలుస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుందని నేను మీ ముగ్గురిని ట్రాక్ చేశాను. మీ ప్రతి కన్వర్జేషన్ని రికార్డ్ చేశాను. నా స్టైల్లో నా ఇన్వెస్టిగేషన్ నేను స్టార్ట్ చేశాను. నాకు తెలియదు. చెప్తావా? నన్ను ఏం చేయకు, నేను నిజమే చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, నేను చంపుదామని వెళ్ళేసరికి వాళ్ళిద్దరు చనిపోయి ఉన్నారు. నేను డబ్బుల కోసం ఆ అమ్మాయి బాడీని ఫ్యాన్కి హ్యాంగ్ చేసి ఫొటోస్ తీసి పంపించాను, అంతే. అసలు ఏం జరిగిందంటే, పనులు చేస్తున్నారా? ఎవరా నువ్వు? ఎక్కడ ఉంటావు? లే, ఈ ఫ్లాట్ లో ఉంటావు నువ్వు? వద్దు నన్ను, చెప్పు. వద్దు. ఈ ఫ్లాట్ లో పని నీకు చస్తావా? చెప్పరా. వద్దు నన్ను, ఎవరు నువ్వు? తెలియదు, సమస్య లేదు. ఏరా ఏమనుకుంటున్నారా? అన్నా ప్లీజ్ అన్నా, ఎవరికి చెప్పకన్నా. ఏం జరిగిందో చెప్తా అన్నా. బన్ను, పాలు తాగురా. నిన్నే పాలు తాగురా. పాలు అక్కడ పెట్టేసి మమ్మీ. పాలు తాగకుండా ఏంట్రా నీ బా ఆటలు? వద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఫోన్ వద్దు మమ్మీ, ప్లీజ్. ఇవ్వరా. బా రే చిన్నగా తాగురా, ఎప్పుడు చూసినా ఫోనే. ఫోన్ ఇవ్వు మమ్మీ. తీసుకో. మా బన్ను గుడ్ బై. బాబులేస్తాడేమో, త్వరగా కానివ్వండి. What are we talking about today? Maths. Nice. X minus 2 equals to 7. 7. Huh? Okay. బను లే.
ఏంటి బన్ను ఇది అన్ని రాంగ్ రాసావు? సారీ మ్యామ్, చూడలేదు. You are looking so pretty today. Come, baby.
బను బను మ్యామ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మ్యామ్ సారీ మ్యామ్. మ్యామ్ సిట్. మ్యామ్ సిట్. సారీ మ్యామ్. మ్యామ్ మ్యామ్ ఐఎమ్ రియలీ సారీ మ్యామ్. నీకెలా చెప్పాలి బన్ను? ఏజ్లో అలాంటివన్నీ నువ్వు చూడకూడదు, ఆలోచించకూడదు. నేను చెప్పే చదువు మీద తప్ప వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు. అర్థమైందా? వెళ్ళు. సరే మ్యామ్. నువ్వు తెలియక చేసుంటావని చాలా సాఫ్ట్గా చెప్తున్నాను. ఇంకోసారి రిపీట్ చేస్తే మీ అమ్మ నాన్నకి చెప్పేస్తాను. జాగ్రత్త. Banu, do your work. ఆంటీ రామ్మా, రారా కూర్చో. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నాను ఆంటీ. అంకుల్ లేరా? లేరమ్మా, ఆఫీస్కి వెళ్ళారు. ఏమైనా పనుందా? అలాంటిదేం లేదా ఆంటీ, జస్ట్ క్యాజువల్గా అడిగాను. మా పన్ను బాగా చదువుతున్నాడా? ఎలా చదువుతున్నాడు? బాగానే చదువుతున్నాడు ఆంటీ. బన్ను రూమ్ ఏది? అదేం మా బన్ను రూము, నువ్వు చూస్తూ ఉండు, నీకోసం మంచి కాఫీ చేసి తీసుకొస్తా. ఓకే ఆంటీ. ఫోన్ ఇటు మమ్మీ. రే, రాగానే మొహం కడుక్కోవచ్చు కదరా, ఫోన్ పట్టుకోకపోతే. టిఫిన్ తీసుకొస్తానుండు. మర్చిపోయాను, మధ్యాహ్నం మీ ట్యూషన్ టీచర్ నేహ వచ్చిందిరా. టీచర్ వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఏమేం చెప్పిందా? ఏం చెప్పలేదురా, ఊరికే వచ్చానంది. కొంతసేపు నీ రూమ్లో ఉండి వెళ్ళిపోయింది. ఏంటి, నా రూమ్లోకి వెళ్ళిందా? తీసుకెళ్ళి ఏమైందిరా, ఎందుకన్నీ అలా పడేస్తున్నావు? ఏం లేదు మమ్మీ, ఏం లేదు. సరే తొందరగా రా, ట్యూషన్ టైం అవుతుంది. మేడం ఒక్కసారి మేడం ప్లీజ్ మ్యామ్, ఒక్కసారి మ్యామ్ ఒప్పుకోండి మ్యామ్ ప్లీజ్. ఏంటిది? మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మేడం ప్లీజ్ మ్యామ్ ఒక్కసారి మేడం. నేనంటే మీకు ఇష్టమని నాకు తెలుసు మ్యామ్, ఒప్పుకోండి
ఏం మాట్లాడుతున్నావు? అందుకే కదా మ్యామ్ నా విషయం మా మమ్మీకి చెప్పలేదు మ్యామ్. ఒక్కసారి మ్యామ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఒప్పుకోండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ వాడిని ఎందుకు హక్ చేసుకున్నాను మ్యామ్? నన్ను హక్ చేసుకోండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్. అసలు ఏం మాట్లాడుతున్నావురా? నేను వాడికన్నా బాగా చేశాను మ్యామ్ ప్లీజ్ మ్యామ్ రండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మ్యామ్ చెయ్యడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ మ్యామ్ ఒక్కసారి మ్యామ్ ఒప్పుకోండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మ్యామ్ వదిలేండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ 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 ప్లీజ్ మ్యామ్ ఒక్కసారి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఒక్కసారి బన్ను అలా ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత చేయాల్సినవన్నీ చేసేసి ఇంటర్నెట్లో మళ్ళీ బాడీ మీద నుంచి ఫింగర్ ప్రింట్స్ ఎలా రిమూవ్ చేయాలని సర్చ్ చేశాడు. ఇద్దరు బాడీ మీద వాడి ఫింగర్ ప్రింట్స్ని వాడే రిమూవ్ చేశాడు. సార్ మీరందరూ ఈ కథలో విలన్ గురించి వెతికారు సార్. నేను ఈ కథలో నిజం గురించి వెతికాను. ఆయన ఆ నిజం నాకు దొరికింది. అది 14 ఇయర్స్ స్మాల్ స్టూడెంట్ అవడం వల్ల మీరందరూ షాక్ అవుతున్నారు. మరి షాక్ అవ్వకపోతే ఇంకేంట్రా? సార్ షాకింగ్ ఎందుకు సార్? మనకు ఆల్రెడీ జైళ్ళలో బాస్టల్ స్కూల్స్ ఉన్నాయి కదా సార్. అంటే చదువుకునే చిన్న చిన్న పిల్లలు ఏదో ఒక తప్పు చేసి ఈ స్కూళ్ళలో జాయిన్ అవుతారని మనం ఆల్రెడీ నమ్ముతున్నాం కదా సార్. సార్ మన రాష్ట్రంతో కలిపి మొత్తం ఇండియాలో 9 బాస్టల్ స్కూల్స్ ఉన్నాయి సార్. అండ్ కేవలం చెన్నైలో 700కి పైగా స్టూడెంట్స్ అందులో చదువుతున్నారు. బేసిక్గా మనిషి పుట్టుకతోనే కొంచెం హింసించే గుణంతో పుడతాడు సార్. చూసిందల్లా కావాలనుకోవడం, అది ఇచ్చేవారికి ఏడవడం, గిల్లడం, రక్కడం, చిన్న చిన్న జంతువులను హింసించడం, కుక్కల తోకలకి పటాసులు కట్టి అవి భయంతో బాధతో పరిగెత్తుతుంటే దాంట్లో ఆనందం వెతుక్కోవడం, ఇవన్నీ సార్ మనం పెరిగే కొద్దీ అసలు మంచి చెడు నేర్చుకుని మనిషిలా మారుతాం సార్. ఈ జనరేషన్కి ఆ ఛాన్స్ లేదు సార్. వాళ్ళకి మంచి కంటే చెడే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్లో ప్రపంచం ఉంటుంది. వాళ్ళు ఏం చూస్తున్నారో తెలీదు, ఏ లింక్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుందో తెలీదు సార్. వీఆర్ ఆల్ బంబార్డెడ్ సార్. సార్ మనము చేశాం సార్. మనము పేరెంట్స్కి తెలియకుండా బంక్ కొట్టి సినిమాలు చూడడం, మందు కొట్టడం, సిగరెట్ తాగడం, రహస్యంగా ఎవరికి తెలియకుండా బ్లూ ఫిల్మ్స్ చూడడం మనము చేశాం సార్. నాకంటే ముందు వాళ్ళు చేశారు, వాళ్ళకంటే ముందు వాళ్ళు కూడా చేశారు. కానీ ఇప్పుడు చేసేవాళ్ళు వేరే సార్.
దే వాంట్ ఎంజాయ్మెంట్, వాళ్ళకి అనుభవం కావాలి. ఆ అనుభవం కోసమే బన్ను కూడా ఇలా చేశాడు. వాడు ఒక అమ్మాయిని చూశాడు, నచ్చింది, కావాలనుకున్నాడు, కుదరలేదు. బలవంతం పెడదాం అనుకున్నాడు, కుదరలేదు, చంపేశాడు సార్. దీన్ని మనం సింపుల్గా అమ్మాయిని రేప్ చేసి చంపేసిన ఒక మైనర్ కుర్రాడు అని రాసి కొట్టేస్తాం సార్. సార్ ఒకప్పుడు ఇలాంటివి ఏదో ఒక చోట జరిగేవి సార్, ఇప్పుడు ప్రతి చోట జరుగుతున్నాయి సార్. పరిస్థితులు మారకపోతే ప్రతి ఇంట్లో జరుగుతాయి సార్. ఈ తప్పు బన్ను లాంటి పిల్లలది కాదు సార్. మా టైం బాగుండాలి, మాకు రెస్ట్ కావాలి అని టైం బాంబ్ లాంటి సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో పడేస్తున్నారు చూడండి సార్. అలాంటి పేరెంట్స్ది సార్. సార్ ఒకప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు పెంచేవాళ్ళు సార్. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు సార్. ఇప్పుడు పిల్లల్ని టెక్నాలజీ పెంచుతుంది సార్. సార్ దిస్ హ్యాస్ టు చేంజ్ సార్. దిస్ ఇస్ వెరీ డేంజరస్. మనం వాళ్ళ ఫ్యూచర్తో, మన ఫ్యూచర్తో, అందరి ఫ్యూచర్తో ఆడుకుంటున్నాం సార్. ఏమైందిరా? అందరు ఇలా డల్గా కూర్చున్నారు. ఏంటి విషయం? కనుక్కున్నారా? ఏంటి అది? మర్డరా, సూసైడా? అది ఇట్స్ అ మర్డర్. ఎస్, ఐ న్యూ ఇట్, ఐ ప్రూవ్డ్ ఇట్. ఖచ్చితంగా సీఎంఏ చేసి ఉంటాడని నాకు ముందే తెలుసురా. రైట్, ఇది మేము అన్అఫీషియల్గా చేసిన ఎంక్వైరీ. దీని గురించి ఎవరికి తెలీదు, తెలవాల్సిన అవసరం కూడా లేదు. యు జస్ట్ లీవ్ ఇట్. ఎస్. వదిలేయడం ఏంట్రా? నీకు పిచ్చి పెట్టిందా? వాడు మర్డర్ చేసి హ్యాపీగా తిరుగుతూ ఉంటే మనం కూర్చొని చూస్తూ ఉంటామేంటి? రై, కేసు ఫైల్ అవ్వాల్సిందే, సీఎం అయినా అరెస్ట్ అవ్వాల్సిందే, శిక్ష పడాల్సిందే. నౌ దాట్స్ ఫేర్. ఇది 100% మర్డరే, కానీ అది చేసింది సీఎం కాదు, మరెవరు? 14 ఏళ్ల పిల్లోడు. అది ఎవరో కాదు, మన పన్ను. వాట్? అవును, మన బన్నునే. ఏమండి, కాఫీ. బన్నులే చదువుతున్నాడు. బానే చదువుతున్నాడు, కానీ ఎప్పుడు చూడు ఆ ఫోన్ పట్టుకుని ఆడుతున్నాడండి. కొంచెం మీరైనా చెప్పొచ్చు కదా. దేని గురించి? చిన్నప్పుడు నేను రోడ్డు మీద ఆడుకునేవాడిని, ఇప్పుడు వాడు సెల్ ఫోన్ మీద ఆడుకుంటున్నాడు. కానీ బాగానే చదువుతున్నాడు కదా. ఏమైంది? ఏం లేదండి, బన్నులో చాలా మార్పు వచ్చింది. వాళ్ళ టీచర్ చనిపోయినప్పటి నుంచి వాడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నాడు. అసలు వాడి గురించి నేనేం చెప్పినా మీరు పట్టించుకోరేంటండి? సారీరా, బన్ను ఇలాంటి పని చేస్తాడని మేమెవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. తప్పు వాడిది కాదురా, నాది. పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉండే నాలాంటి పేరెంట్స్ మాదిరా తప్పంతా. వి ఫెయిల్డ్. కొడుకు టీవీయే కదా చూస్తుందని పట్టించుకోకుండా ఉండడానికి వాడు చూసేది మామూలు ఈ టీవీయో మా టీవీయో కాదురా, స్మార్ట్ టీవీ రాది. డేంజరస్ థింగ్. వాడు వాడుతున్న ఫోన్లో ఫోన్ నంబర్స్ మాత్రమే ఉండట్లేదురా, పాన్ సైట్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ అట్లాంటి పాన్ సైట్స్, వెబ్సైట్స్ని బ్యాన్ చేయొచ్చు, కానీ వాటిని ఎలా ఓపెన్ చేయాలి, హౌ టు, ఎలా ఓపెన్ చేయాలి, ఆ ఐపీ అడ్రస్ ఎలా మార్చాలి, ప్రాక్సీ సైట్స్ అంటే ఏంటి, అడుగు అడుగు వివరిస్తూ అడుగడుగున కొన్ని వందల వెబ్సైట్స్, యాప్స్, సాఫ్ట్వేర్స్ ఉన్నాయిరా. ఒకప్పుడు పిల్లలు బయటికి వెళ్తే చెడిపోతారు అనుకునేవాళ్ళరా, కానీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుంటూ సాఫ్ట్గా ఉంటూ ఈ సాఫ్ట్వేర్ల వల్ల పాడైపోతున్నారా. ఇదంతా చెప్తే చాలా మంది పేరెంట్స్ మేము చూడని జీవితమా వాళ్ళు చూస్తుంది అంటారు. ఖచ్చితంగా మనం చూడందే వాళ్ళు చూస్తున్నారు, మనం చెయ్యందే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ జీవితం మనలాగా మొదలవ్వట్లేదు. మనం ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి మొదలవుతుంది. పిల్లలు చెట్లు కాదురా, వాళ్ళంతట వాళ్ళే పెరగడానికి, వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ ప్రపంచాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తూ, ప్రోత్సహిస్తూ, మందలిస్తూ, నేర్పిస్తూ, నేర్చుకుంటూ వాళ్ళతో పాటు
మనము ఎదగాలి, అప్డేట్ అవ్వాలి. అలాంటప్పుడు ఎన్ని జాగ్రత్తలు వహించాలి, ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలరా. ఐ ఫెయిల్డ్. వాడికి ఏదో ఒక ఫినాన్షియలీ ఒక మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నాను, కానీ వాడి పర్సనల్ ఎరా నువ్వే కదా చెప్పింది, డబ్బు పోతే అసలేం పోలేదు, ఆరోగ్యం పోతే ఏదో కాస్త కోల్పోయావు, వ్యక్తిత్వం పోతే కుప్ప కూలావని. అట్లాంటప్పుడు వాడి వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా పెంచి పూచినాది కాదా? జర్నలిజంలో గెలుద్దామన్న ప్రయత్నంలో తండ్రిగా ఓడిపోయాను. ఏదైనా మంచే జరిగిందిలేరా. ఇప్పుడే అంత తెలిసిపోయింది. ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే సైకో అయిపోయేవాడేమో. నేను మారడానికి, వాడిని మార్చడానికి ఇది ఒక మంచి అవకాశం. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. అది నా కొడుకైనా సరే. నౌ దాట్స్ ఫేర్.